హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాయబోతున్న మరియు టెట్ రాయబోతున్న అభ్యర్థుల గురించి సీరియస్గా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మనకు చాలా అవకాశాలు రావడం జరిగింది. డిఎస్సి వేసి టైం తక్కువ ఇచ్చి కోర్టు కేసుల ద్వారా మీ యొక్క ఉద్యమాల ద్వారా మీ ఉద్యోగాన్ని మీరు సాధించుకునే క్రమంలో మీరు టైంను పొందారు. టెట్కు కూడా సఫిషియంట్ టైం పొందారు, డిఎస్సికి కూడా సఫిషియంట్ టైం పొందారు. మరి మంచి సమయం దొరికినప్పుడు కూడా చాలామంది డీలా పడ్డారు. మీ టార్గెట్ ఎంత అంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో మీరు ఎంతవరకు మీ టార్గెట్ పెట్టుకున్నారు, మీ సిలబస్ ఎంత అయింది, మరి మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా చదువుతున్నారు, సిలబస్ ఎంత అయింది, మరి ఇంకా ఎంత కావాలి, ఎప్పుడు రివిజన్లో ఉంటారు, ఎప్పుడు ప్రాక్టీస్ బిట్ చేస్తారు, మీ టార్గెట్ మీ గోల్ ఎంత, మరి మీరు డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నారా లేక టెట్కి ప్రిపేర్ అవుతున్నారా లేక డిఎస్సికి ప్రిపేర్ అవుతూ టెట్కు రాస్తున్నారా, మరి మీ మార్కులు ఎన్ని, మీరు ఎగ్జిటా, మీరు స్కూల్ అసిస్టెంటా అనే విషయాలు మీకంటే ఎక్కువగా నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మీకు తెలుసు, తెలంగాణలో విద్యార్థులందరూ కూడా డిఎస్సి రాస్తున్నారు. అంటే వారు చివరి పరీక్షలు రాస్తున్నారు, ఉద్యోగ పరీక్షలు రాస్తున్నారు. ఒక సైకాలజీ ఒక ఫ్యాకల్టీగా, ఒక విద్యా దృక్పథాల ఫ్యాకల్టీగా అద్భుతమైన విజయాన్ని సాధించిన వ్యక్తిగా, బాగా కష్టపడ్డ వ్యక్తిగా, చివరి వరకు వారిని పట్టించుకున్న వ్యక్తిగా నేను చాలా విజయాన్ని సాధించాను. మరి ఎందుకంటే కష్టపడ్డవాడు నష్టపోడు, చివరి వరకు పట్టించుకున్నాను, ఎగ్జామ్స్ పెట్టాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చింది, మన పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి వారికి భరోసా మరియు వారి బాధ్యతను తెలిపే అవకాశం మన బాధ్యత ఎంతైనా ఉంది. మరి టెట్ రాసేవారు ప్రత్యేకంగా అందరూ కూడా విజేతల మైండ్ సెట్ ఎలా ఉంది అని ఒకసారి మీరు ఆలోచిస్తే కనుక, విజేతలందరూ కూడా పూర్తిగా చక్కటి మార్కులతో ఎక్కడికి వెళ్లకుండా, కోచింగ్లకంటూ వెళ్లకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండి పుస్తకాలు ప్లస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని, జాబ్ రాకపోతే మా పరిస్థితి ఏమిటి అని ఆలోచించి, ఏదైనా ఉద్యోగాలు చేసేవారందరూ కూడా వదిలిపెట్టి ఎక్కువ సమయం చదవడానికి రివిజన్లో ఉన్నారు. మరి మీరు వారికి పోటీ ఇవ్వాలంటే మీ మార్కులన్నీ, మీరు రోజుకు ఎన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నారు, మరి మీ సిలబస్ ఎంత పూర్తవుతుంది, మీరు ఎన్ని గంటలు చదువుకుంటున్నారు. నన్ను అందరూ అడిగే ప్రశ్న మన యాప్లో మరియు యూట్యూబ్ కామెంట్లలో మీరు కనుక చూస్తే, సార్ కోచింగ్ వెళ్ళాలా అని, కోచింగ్ వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనే ప్రశ్న అడుగుతున్నారు. మరి కోచింగ్ ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనే అంశాన్ని ఆలోచిస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కోచింగ్కి వెళ్తే, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే కనీసం 2 నుంచి 3 నెలలు పడుతుంది. దేనికి అంటే వినడానికి, రోజుకు ఒక సబ్జెక్ట్ వినడానికి. మరి కోచింగ్ వెళ్ళని వారు సొంతంగా చదువుకుంటున్నారు, సిలబస్ ముందు పెట్టుకుంటున్నారు, రోజుకు 5-6 సబ్జెక్టులు కవర్ చేస్తున్నారు. మరి మీరు ఎంత కవర్ చేస్తున్నారు కోచింగ్ వెళ్ళేవారు? మరి నాకు ఏమాత్రం సబ్జెక్ట్ లేదు కదా సార్, వెళ్తే నాకు పోటీ తెలుస్తుంది. మరి వెళ్ళడానికి ఎంత సమయం, రావడానికి ఎంత సమయం, మరి రాత్రిపూట మీరు చదువుకుంటున్నారా లేక ఉదయాన్నే కోచింగ్ ఉంది అని పడుకుంటున్నారా, పోనీ ఎన్ని సబ్జెక్టులు కవర్ చేస్తున్నారు, మరి ఎప్పుడైపోతుంది, మీకు చదవడానికి ఎప్పుడు సమయం దొరుకుతుంది? కాబట్టి తెలివైన వారు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. మీకు సబ్జెక్ట్ టచ్ లేకపోవచ్చు కాక, కొన్ని టాపిక్లు అర్థం కాకపోవచ్చు కాక, కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఆన్లైన్ ట్రెండ్. మీకు మ్యాథ్స్ అర్థం కాకపోతే మ్యాథ్స్ క్లాస్ వినాలి, ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఇంగ్లీష్ వినాలి, సైకాలజీ అర్థం కాకపోతే సైకాలజీ వినాలి, పర్స్పెక్టివ్స్ అర్థం కాకపోతే మొత్తం వింటూ ఉంటే చదవడం. ఇప్పుడు వింటే జాబులు రావండి, చదివితే జాబులు వస్తాయి. ఎంత విన్నా సరే చదివితే జాబులు వస్తాయి. మరి చదవాలంటే టైం ఉండాలి. మరి టైం ఎప్పుడు ఉంది? మరి చదివేవాడికి చదవని వాడికి తేడా ఏంటంటే, వీడికి టైం ఉంది, వీడు సొంతంగా చదువుకుంటున్నాడు, ఆ ధైర్యమే లేదు కాబట్టి నువ్వు కోచింగ్ వెళ్తున్నావు. ఆ ధైర్యమే లేడానికి మరి జాబ్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? కాబట్టి దయచేసి తెలివైన నిర్ణయం తీసుకోండి. ఆన్లైన్లో ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చిన సబ్జెక్టు నచ్చినట్టుగా ఎన్నోసార్లు వినవచ్చు, ఎన్నోసార్లు పరీక్షలు రాసుకోవచ్చు. నేను వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసే పనులకు వ్యతిరేకం. మీకు ఎక్కువ టైం దొరకాలని. మరొక విషయం, మరి మీ టెట్ రాస్తున్నారు కేవలం, మరి మీరు డిఎస్ రాస్తున్నారు. మరి టెట్ అనేటువంటిది ఇప్పుడు 140 మార్కులకు వచ్చేసింది. ఎందుకంటే సమయం పెరిగింది, బాగా చదువుతున్నారు, ఎక్కువ సమయం కూర్చుంటున్నారు, వాళ్ళ టార్గెట్ 140 పెట్టుకొని డిఎస్కి వెళ్తున్నారు. మరి మీ టార్గెట్ ఎంత? మీ టార్గెట్ అయ్యే క్రమంలో మరి మీరు ఏం చదువుతున్నారు? పుస్తకాలన్నీ మీ దగ్గర ఉన్నాయా?
మరి టెట్ చదివితే డిఎస్కి ఉపయోగపడుతుందని మీకు తెలుసు కదా. మీరు బేస్లోనే పెంచుకొని రూటు బాగుంటే ఫ్రూట్ బాగుంటుంది, పునాది బాగుంటేనే బిల్డింగ్ బాగా కట్టగలము అనే ఉద్దేశంతో టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 140 టార్గెట్గా పెట్టుకుంటున్నారు. మరి సార్ 140 ఉంటేనే టెట్లో డిఎస్సి సాధించగలమా అనే ఒక అపనమ్మకం ఉంటుంది. కానీ దీనికి కొన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. మీరు డిఎస్సికే ప్రిపేర్ అవుతున్నారనుకోండి, చాలా అదృష్టం. ఎందుకంటే మీకు 120, 130, 125, 130 వచ్చినప్పటికీ కూడా మీరు డిఎస్సి బాగా చదువుతూ టెట్ రాయాలి. కానీ మళ్ళీ మీరు పొరపాటు చేసి మళ్ళీ టెట్ చదివి మళ్ళీ డిఎస్సి అవుతే సబ్జెక్టులలో వేరియేషన్ చాలా పోతుంది. కాబట్టి మీరు నేరుగా డిఎస్సి అవుతే ఇంకా టెన్షన్ ఉండదు. ఎందుకంటే 80 మార్కుల పరీక్ష రాయబోతున్నారు. ఇది 20 మార్కుల పరీక్ష. మొదటి టైం రాసేవారు దీనిపైనే ఫోకస్ పెట్టేవారు, తక్కువ మార్కులు ఉన్నవారు, అరకొర మార్కులు ఉన్నవారు టెట్ పైన ఫోకస్ పెడతారు. మరి టెట్లో సబ్జెక్టులు, డిఎస్సిలో సబ్జెక్టులు, టెట్లో సిలబస్, డిఎస్సిలో సిలబస్ అనేటువంటిది కూడా మీకు క్లారిటీ ఉండాలి. మీరు చెప్పులు వేసుకుంటే బయటికి వెళ్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి చెప్పు చేతిలో పెట్టుకోవాలి. మన టైం మన కంట్రోల్లో ఉండాలి. ఎక్కువ సమయం దాదాపు 10 గంటలు మీరు చదవకపోతే ఉద్యోగం అనేది కలగానే మిగిలిపోతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ విషయానికి వస్తే మీకు అరకొర మార్కులున్నా నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా డిఎస్సి రాయండి మిత్రులారా. ఈ విషయం కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా స్టెప్ రాంగ్ వేస్తే మళ్ళీ మొదటికే వచ్చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ అయితే మీకు సంబంధం లేని సబ్జెక్టులు చాలా రాయబోతున్నారు. తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడదు. ఎందుకంటే డిఎస్సిలో మీరు చదవాల్సిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జీకే, కరెంట్ అఫైర్స్ మరియు మెథడ్, పూర్తిగా కాంటెంట్ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వారు టచ్ చేసే అది తేనె తెట్టనే అని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మొదటి పని అసలు పని ఏమిటో తెలుసుకోవడం. కాబట్టి ఇప్పుడు మీరు నిమిషం వెయిట్ చేస్తున్నారే, తర్వాత వడ్డీతో సహా, చక్కెర వడ్డీ, బారు వడ్డీతో సహా తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఇది కోట్లు విలువైన సమయం, కోట్ల రూపాయలు సంపాదించే సమయం. మీరు ఏమి చదవాలి, ఎలా చదవాలి కాదు, మీరు ఎందుకు చదవాలి అనే ప్రశ్న వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు, మీ మిత్రులు, మీ గ్రామం వారు ఖచ్చితంగా మిమ్మల్ని మామూలుగా పీడించరు. తర్వాత ఉద్యోగం రాకపోతే నా మాట వినండి దయచేసి. ఎందుకంటే ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇన్ని ఎడ్జిటి పోస్టులు, ఇంత సమయం, ఇన్నిసార్లు పోస్ట్ పోండ్ అయినా మనకు దెబ్బలు తగిలిన తర్వాత కూడా మరి తట్టు తాకితే బట్ట కట్టుకుంటామనే సామెత ఉంది. మరి ఇంకా మనం బట్ట కట్టిన తర్వాత కూడా, బట్ట కట్టిన తర్వాత కూడా నిర్ణయాలు సరిగా తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మీకోసం ప్రభుత్వ పాఠశాలలు ఎదురు చూస్తున్నాయి. మీరు వెళ్ళకపోతే మీరు ఎవరిని ఆపలేరు. ఎందుకంటే మీరు మీ దృష్టిలో మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి దృష్టితో ఆలోచిస్తున్నాను. ఎలా చదువుతున్నారో నాకు తెలుసు, ఎలా రాస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే మన యాప్లో మనం పరీక్షలు పెడుతున్నాం. మన యాప్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్య బైక్ కొట్టేస్తున్నారు. మరి నేను చెప్తున్నాను మిత్రులారా, నేను టెట్లో సైకాలజీ విషయం మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా. సైకాలజీ 30 మార్కులు, ఓకే, నో డౌట్. అదే డిఎస్సిలో 8 మార్కులు కొట్టేస్తారు ఈజీగా. అలాంటి అద్భుతమైన పుస్తకాన్ని మీకు ముందు ఉంచుతున్నారు. మరి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ 4 మార్కులు ఎడ్జిటి వారికి, అంటే 12 మార్కులు. డిఎస్సిలో ఏ సబ్జెక్టు 12 మార్కులు ఉన్నాయి చెప్పండి. కాబట్టి ఈ రెండిటిపైన మీరు మాకు వదిలేయండి, మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. డౌట్లు ఉంటే మీరు యాప్లో మెసేజ్ పెట్టాలి. డౌట్లు రావాలంటే మీరు సమగ్రంగా మెటీరియల్ చదవాలి. ఇప్పుడు మీకు తెలుసు డ్రాఫ్ట్ కాపీ కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తూ ఉంది. అంతేకాదు ఇప్పుడు డిఎస్సిలో మీరు చూడండి, కొత్త విద్యా పథకాలు వస్తాయి. కొత్త విద్యా పథకాలు వస్తాయి. ఆ విద్యా పథకాలను నేను ఎప్పటికప్పుడు మీకు యాప్లో అందించడం జరుగుతుంది. మీరు 2018లోనే చూశారు, రుచి చూశారు. డిఎస్సి వారందరూ కూడా ఏ పుస్తకాన్ని చదివారు, ఏ క్లాసులు విన్నారు. మరి ఇంకా మనం అప్డేట్ అవుతున్నాం, ఇంకా మనం కష్టపడుతున్నాం. మేము కష్టపడి మీకు కష్టాన్ని తగ్గిస్తున్నాం. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, జాబ్ రాకపోతే ఏం చేసుకుని బతుకుతారు. మరి ఇప్పుడు మీరు వృధా చేసే నిమిషం భవిష్యత్తులో మిమ్మల్ని తలదించుకునేలా చేస్తుంది. మీరు కరెక్ట్ ప్లాన్ వేసుకోకపోతే, తెలుగు అకాడమీ పుస్తకాలు కంటెంట్ చదవకపోతే, 10th క్లాస్ వరకు చదవకపోతే, సిలబస్ని సమగ్రంగా చదవకపోతే, మీరు అటు ఇటు తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటే మనకు లైఫ్ అనేది ఉండదు. కాబట్టి మనం ఎన్నో కష్టపడి డిగ్రీ చేసి, బీఈడి చేసి, టీటీ చేసి దీనిపైనే ఆశలు పెట్టుకున్నాం. మరి ఆశలు పెట్టుకున్నాం, సమయం దొరికింది, మన ఆశయాన్ని
మన కళల్ని పెట్టుబడిగా పెట్టి, కాలాన్ని పెట్టుబడిగా పెట్టి, కోరికను తీర్చుకోవాలి, తీరిక చేసుకొని సిలబస్ మీ దగ్గర పెట్టుకోవాలి. టెట్కు, డిఎస్సికి ఫర్ ఎగ్జాంపుల్ టెట్ సైకాలజీ చదివితే డిఎస్సిలో పర్స్పెక్టివ్ సెసిఫికేషన్ కూడా కవర్ అవుతుంది. చట్టాలు, బాలల హక్కులు, విద్యా హక్కు చట్టము, ఇట్లా రకరకాల టాపిక్లు ఉంటాయి. మరి ఐసీటీ ఉంది, టెట్లో మాత్రమే ఉంటుంది, డిఎస్సిలో ఉండదు. టెట్లో పథకాలు ఉన్నాయి, విద్యా పథకాలు, కానీ ఈసారి డమ్మీ కాబోతున్నాయి. ఎందుకంటే అవి పాత ప్రభుత్వం యొక్క పథకాలు. కాబట్టి మీరు ఐసీటీ తీసుకుంటే ఖచ్చితంగా అబ్రివేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు తెలివిగా నిర్ణయం తీసుకోవాలి, పకడ్బందీగా ప్రణాళిక వేసుకోవాలి. రోజుకు అన్ని సబ్జెక్టులు చదవాలి. చూడండి, పొరపాటున మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు జిమ్కి వెళ్ళారు, కాలు బలహీనంగా ఉందని కాళ్ళకు మాత్రమే గనక మీరు వ్యాయామం చేస్తే మీకు బోధకాలు అవుతుంది. ఏక్ బార్ పడినా బార్ బార్ కమానా, ఒక్కసారి చదవాలి, జీవితాంతం సంపాదించాలి. ఇది లాజిక్. అర్థం కాని సబ్జెక్టులకు ఎలాగో కూర్చున్న దగ్గరికి విద్య అందుబాటులో ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ కనుక నువ్వు ఉపయోగించుకోకపోతే, అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అవుతావు. టెట్ పుస్తకాలు కూడా లేవు. అతి త్వరలో టెట్కు సంబంధించి సమగ్రమైనటువంటి పుస్తకం మార్కెట్లో వస్తుంది. మీకు తెలుసు, టెట్కు సంబంధించి ఈ కోర్సు ఉంది. ఎంత అద్భుతంగా మేము కష్టపడి సులువుగా అందించాం. మీరు గత టెట్లో చూడండి, ఎవరికైనా 29-30 కంటే తక్కువ వచ్చిన దాఖలాలు లేవు. సింపుల్గా పెట్టేస్తారు. ఎందుకంటే బాగా విన్నారు. విన్నవాడికి వినని వాడికి చాలా తేడా ఉంటుంది. విన్నవాడు క్షణాల్లో చేసేస్తాడు, కన్ఫామ్గా చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు, ధైర్యంతో చేస్తాడు. ఎందుకంటే మేము చెప్పే షార్ట్కట్లు మైండ్లో ఇలా మోగుతానే ఉంటాయి 100%. మొత్తం పుస్తకాల ప్రకారం ఇస్తున్నారు, అవుట్ ఆఫ్ సిలబస్ లేదు. ఎక్కడో ఒక దగ్గర ఒక్కటి అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. మరి డిఎస్సి సంబంధించి కోర్సు ఉంది, విద్యా దృక్పథాలు సైకాలజీ. విద్యా దృక్పథాలు చాలా ఈజీ, కంటెంట్ బేస్డ్, లాజిక్ బేస్డ్ కాదు. బాగా కష్టపడి సింపుల్గా మీకు అందించడం జరిగింది. డిఎస్సికి అయితే విద్యా దృక్పథాలు సైకాలజీ 8+4, అదే స్కూల్ అసిస్టెంట్ వరకు 5+5, అదే పీఈటీ వరకు 5 మార్కులకు ఈ కోర్సు ఉంటుంది. పుస్తకం డిఎస్సికి ఇది ఉపయోగపడుతుంది. ఏమి అప్డేట్ అయినా సరే నేను యాప్లో పెడతాను కూడా. కాబట్టి మీరు 12 మార్కులు డిఎస్సిలో చిన్న విషయం కాదు. మరి మీరు టెట్ చదివితే సైకాలజీ 30 మార్కులు, బాగా 30 మార్కుల పైన పునాది వేసుకోండి. లైఫ్ను పరంగా పెట్టండి. ఎంత చదివినా ఈ కొన్ని రోజులే. కాబట్టి నేను చెప్పిన విషయాలు మరి మీ టైం టేబుల్ మీకు మీరుగా వేసుకోవాలి. చాలామంది వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు. మరి వాళ్ళ పరిస్థితి వేరే, మీ ఆర్థిక పరిస్థితి వేరే, మీరు ఉండే వాతావరణం వేరే, మీ ఫుడ్ వేరే, మీ ఆలోచన విధానం వేరే, మీ టైం టేబుల్ వేరే. మీకు పెళ్లి కావచ్చు, కాకపోవచ్చు, మీరు పల్లెటూరు వాళ్ళకి ఎంకరేజ్ చేసి. కాబట్టి ఎప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు మనం చూసేటప్పుడు మనం కేవలం ఉద్యోగాన్ని మాత్రమే, సాధించింది మాత్రమే చూపాలి. కానీ సాధించే ప్రాసెస్ వ్యక్తిని బట్టి మారుతుంది 100%. కాబట్టి సొంతంగా టైం టేబుల్ వేసుకో. నీ టైం టేబుల్ని, నీ తలరాతను నువ్వే మార్చుకో. ఎందుకంటే టెట్, డిఎస్సి కనీసం 3 నెలలు చదవాల్సినటువంటి సబ్జెక్టు. 3 నెలలు వింటూ పోతే మరి చదివేది ఎప్పుడు, పరీక్షలు రాసేది ఎప్పుడు? అన్ని సబ్జెక్టులను రోజు కవర్ చేయాలి 100%. ఇది రూల్, ఇది సక్సెస్ ఫార్ములా. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా ఖచ్చితంగా నా మాటలు విని, ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా ఆనిముత్యాలను వెలుకు తీసే కాలం, రాబోయే కాలం అంతా కూడా బ్రాండెడ్ పీపుల్ వచ్చే కాలం. కాబట్టి మీరంతా కూడా బ్రాండెడ్ పీపుల్. కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడే కానీ తప్పుల తడక ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఎంత ఉన్నామో సరే మనం సొంత తెలివి ఉండాలి 100%. ఎంత తెలివి ఉన్నా సొంత తెలివి లేకపోతే, సొంత నమ్మకం లేకపోతే, సొంత ధైర్యం లేకపోతే మీరు విజయాన్ని సాధించలేరు. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా మేము స్పందిస్తాం. మరియు అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లాసులు వినండి. అద్భుతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ సబ్జెక్టుకు నేను పూచి అంటున్నాను. ఆల్ ది బెస్ట్.